వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్. ఈరోజు మా చెట్టు మ్యాంగోతో మామిడికాయ అండ్ పండుమిర్చి పచ్చడి చేయబోతున్నా. ఈ మామిడికాయ వచ్చేసి ఈ సీజన్లో ఇది సెకండ్ కాయ ఈ సైజ్కి రావటం. సో లాస్ట్ ఇయర్ పండుమిర్చి అండ్ ఉసిరికాయ పచ్చడి చేశాను. ఈసారి పండుమిర్చి టయానికి ఉన్నాయి. సో ఈ పండుమిర్చి మరియు ఈ మామిడికాయతోటి చట్నీ చేయబోతున్నా. ఫస్ట్ టైం చూడాలి ఎలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలా మామిడికాయ కోసి దీనికి మనం పీల్ చేసుకోవాలి. చూడండి ఫ్రెష్ కర్రలాడుతుంది. ఇలా మామిడికాయని పీల్ చేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం టెంక్ అంతగా ముద్దరలేదు, బట్ మనకి ఇంత కొంచెం పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి పండుమిర్చి. ఇవాళ ఆదివారం ఈ పండుమిర్చీలు పచ్చడి సపరేట్ కొయ్యి పచ్చడి పెట్టాను. మళ్ళీ ఇది మ్యాంగోతో పెడుతున్నా. ఇలా కట్ చేసుకొని మనం చిన్నగా ముక్కలను కట్ చేసుకొని ఈ జార్లో వేసుకొని ఫస్ట్ పండుమిర్చి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా కట్ చేసి కొంచెం మిక్సీ పట్టుకొని వచ్చేస్తాం. ఇలా కొంచెం మిక్సీ పట్టుకొని పండుమిర్చి మాత్రమే ఇందులో వేసాను. నెక్స్ట్ ఇందులో ఎల్లిపాయలు, కొంచెం పసుపు, ఉప్పు, ఘాటు బాగుంది, అండ్ ఇది వచ్చేసి మెంతిపిండి. ఇందులోనే మనం ఈ మామిడికాయ ముక్కలను వేసుకొని కచ్చా పచ్చగా 2 పల్స్ వచ్చేసి తాలింపు పెట్టుకుంటే మన పండుమిర్చి మరియు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి ఇలా పట్టేసేసుకున్నాం మనం మామిడికాయ మరియు పండుమిర్చి కచ్చా పచ్చగా. అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగలాలి కాబట్టి జస్ట్ పల్స్ ఇచ్చాను. ఇలా ఉంటాయి ముక్కలు. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటే టేస్టీ మామిడి పండుమిర్చి పచ్చడి రెడీ. దీన్ని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని తాలింపు వేయడానికి ముందుగా కడాయి పెట్టి ఇందులో పల్లి నూనె, పచ్చడిలోకి బాగుంటుంది కాబట్టి పల్లి నూనె మాత్రమే వాడుతున్నా. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలి. నూనె వేడెక్కేసింది. ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు మరియు పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కరకరలాడుతూ. అండ్ అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి మరియు కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మళ్ళీ కొంచెం మెంతిపిండి. ఇందాక అందులో కొంచెం వేసిన మళ్ళీ కొద్దిగా, మరీ ఎక్కువైనా కూడా చేదు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం మెంతిపిండి, కొద్దిగా పసుపు, లాస్ట్ ఫైనల్ ఇంగువ. ఇది వేస్తే మంచి వాసన, డైజెషన్, టేస్ట్ పచ్చడి. ఇవన్నీ వేయించిన తర్వాత
కొంచెం వెల్లుల్లి మనకి కొంచెం కలర్ మారాలి. అండ్ ఇది పోపు దినుసులు కూడా ఇంకా ఫ్రై అవ్వలేదు. చూడండి ఇక్కడ వెల్లుల్లి మనకి కలర్ మారినాయి. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మామిడికాయ మరియు పండు మిర్చిని వేసి ఒక 2 minutes ఈ పచ్చి వాసన పోయే వరకు ఉంచి దించేస్తే మనకి టేస్టీ నోరూరించే మామిడికాయ పండు మిర్చి పచ్చడి రెడీ. ఇవాళ ఆదివారం 2 పచ్చళ్ళు రెడీ. ఒకటి వచ్చేసి ఓన్లీ పండు మిర్చి కొరి పచ్చడి, అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ రోటి పచ్చడి లాంటిది మామిడికాయ పండు మిర్చి పచ్చడి. ఒక 2 minutes అవుతుంది. ఇక్కడ ఆయిల్ స్ప్రెడ్ బయటకు వచ్చేస్తుంది కదా, ఈ టైంలో కొంచెం మనం మంచిగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నేను ఆల్రెడీ అన్నం పెట్టేసి రెడీగా ఉంచిన. ఇందులో మన పండు మిర్చి మామిడికాయ పచ్చడి అండ్ మధ్యాహ్నం చేసిన పండ్ల పచ్చడి విత్ చింతపండు. రెడీ అయిపోయిందండి పండు మిర్చి మామిడికాయ పచ్చడి. టేస్టీగా, పుల్లపుల్లగా, కారం కారంగా, క్రంచీగా పప్పు దినుసులతో ఈ పచ్చడి రెడీ.